తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. సినిమా ఇండస్ట్రీలో టైం ఎప్పుడు ఎలా మారుతుందో గెస్ చేయలేం. తాటికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేకపోతే ఎంత కష్టపడినా వేస్టే. ఇదే ఫేజ్ లో ఇరుక్కుపోయిన ఓ ఢిల్లీ బ్యూటీ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ పై భారీ హోప్స్ పెట్టుకుంది. ఈ సినిమాతో మళ్లీ బాలీవుడ్ లో బిజీ అవ్వాలని చూస్తోంది. రాశి ఖన్నా మద్రాస్ కేఫ్ మూవీతో బాలీవుడ్లో కెరియర్ స్టార్ట్ చేసిన బ్యూటీ తర్వాత టాలీవుడ్కి షిఫ్ట్ అయింది. రకరకాల ప్రాజెక్ట్స్లో నటించి మెప్పించింది. అయినా ఫేట్ మారలేదు, తన కట్అవుట్ హైలైట్ అవ్వలేదు. అందుకే మల్లీవుడ్ కోలీవుడ్లో కొన్ని ప్రయోగాలు చేసినా తను చివరికి రుద్ర వెబ్ సిరీస్తో మళ్లీ బాలీవుడ్ బాట పట్టింది. లాస్ట్ ఇయర్ వచ్చిన ఫర్జీ కూడా హిట్ అవ్వడంతో నార్త్ లో తనకి డిమాండ్ పెరిగింది. 10 ఏళ్ల తర్వాత యోధా సినిమాతో మళ్లీ బిగ్ స్క్రీన్ పై తన లక్ ని పరీక్షించుకుంటోంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కిన యోధాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తే ఓ కీ రోల్లో దర్శనమివ్వబోతోంది రాశి ఖన్నా. ఎయిర్ రెస్క్యూ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో సిద్ రాశి మధ్య రొమాన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పై భారీ హోప్స్ పెట్టుకుంది రాశి ఖన్నా. గతేడాది ఫర్జీ ఎంత పెద్ద విజయం సాధించిందో ఈ ఏడాది యోధా అంతకన్నా పెద్ద హిట్ అందిస్తుంది అని ధీమాగా ఉంది. ఈ ప్రాజెక్ట్ నార్త్ తో పాటు సౌత్ లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో తనకి కూడా ఛాన్స్ వస్తుంది అనే ఆశ పెట్టుకుంది. మరి యోధా ప్రాజెక్ట్ రాశి ఖన్నా ఆశల్ని ఎంతవరకు తీరుస్తుందో చూడాలి. టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ గడిచిపోయింది. సమ్మర్ లో బడా ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతాయి అనుకుంటే వాయిదా బాటపడ్డాయి. అయినా 2 క్రేజీ ప్రాజెక్ట్స్ మధ్య భారీ ఫైట్ జరగబోతోంది. ఈ క్లాష్ లో ఎవరు విన్నర్ గా నిలుస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ లో ఈ సమ్మర్ పెద్ద సినిమాలేవి రిలీజ్ కావడం లేదు. ఆగస్టు 5న రావాల్సిన దేవరా సెప్టెంబర్ కి షిఫ్ట్ అయిపోయింది. మే నెలలో కల్కి 2898 AD వస్తుందని అంటున్నారు. కానీ వాయిదా పడే ఛాన్సే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఈ సమ్మర్ ని క్యాష్ చేసుకోవడానికి 2 క్రేజీ ప్రాజెక్ట్స్ బాక్స్ ఆఫీస్ లో బరిలో దిగుతున్నాయి. ఇందులో ఒకటి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కాగా మరొకటి సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్. వారం గ్యాప్ లో వస్తున్న ఈ 2 సినిమాల్లో ఏది విన్నర్ గా నిలుస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. డీజే టిల్లు తర్వాత సిద్ధు చేస్తున్న సినిమా కావడంతో టిల్లు స్క్వేర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికీ విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది. ముఖ్యంగా ట్రైలర్ కొన్ని రోజుల పాటు ట్రెండింగ్ లో ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం యూత్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ పరశురామ్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్ పై భారీ బజ్ ఏర్పడింది. ఐరనే వంచాలా ఏంటి అంటూ టీజర్ తో ట్రెండ్ క్రియేట్ చేశారు. రౌడీ స్టార్ ను ఒక ఫ్యామిలీ హీరోగా చూడ్డానికి ఫ్యాన్స్ కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారం గ్యాప్ లో వస్తున్న టిల్లు స్క్వేర్ ఫ్యామిలీ స్టార్ సినిమాలపై అందరిలో మంచి అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే రెండింటికి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. 2 సినిమాలు కూడా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచే రాబోతున్నాయి. మార్కెట్ పరంగా చూసుకుంటే ఇద్దరు హీరోల్లో విజయ్ కి కాస్త వెయిట్ ఎక్కువ. అలా అని సిద్ధుని ఏం తక్కువ అంచనా వేయలేం. టాక్ బాగుంటే 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టి సమ్మర్ సీజన్ ని ఘనంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఒకవేళ ఏది డిజాస్టర్ అయినా మిగిలిన సినిమాలకి అది అడ్వాంటేజ్ అవుతుంది. మరి విజయ్ దేవరకొండ సిద్ధు జొన్నలగడ్డల్లో ఎవరు సమ్మర్ ఎంటర్టైన్మెంట్ అందించి విజయం సాధిస్తారో చూడాలి.